ఇటు మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఇద్దరు పిల్లలకి నిన్న ఔటర్ రింగ్ రోడ్ పైన ఒక యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా తన పెద్ద కుమార్తె అక్షర ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏజీ ఆసుపత్రిలో ఐసీలో చికిత్స పొందుతున్నారు అక్షర. 2 రోజులుగా అక్కడే ఆవిడ చికిత్స అందుకుంటున్నారు. తలకి చాలా పెద్ద గాయమైనట్టుగా తెలుస్తోంది. స్ప్రోలోకి కూడా ఇంకా అక్షర రాలేదంట. గోపీనాథ్ చిన్న కూతురు దిశిరకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఓఆర్ఆర్ పైన శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపుగా వస్తుండగా ముందుగా వెళ్తున్న ఒక డీసీఎం వాహనాన్ని వెనకాలే వస్తున్నటువంటి తన ఫార్చునర్ కారులో టైర్ ఊడిపోవడంతో ఒక 120 స్పీడ్ 100 స్పీడ్ మినిమం ఉంటుంది ఓఆర్ఆర్ పైన. సో ఆ స్పీడ్లో టైర్ ఊడిపోవడంతో వెనకాల నుంచి వచ్చి వేగంగా ఆ ముందు భాగంలో డీసీఎంని ఢీకొట్టింది. సో డీసీఎంని ఢీకొట్టినటువంటి ఈ సంఘటనలో ముందు భాగంలో అటు పెద్ద కుమార్తె అక్షర కూర్చుంది, డ్రైవర్ కూడా ఉన్నాడు. సో అక్షరకి చాలా తీవ్రంగా గాయాలే, ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో కంప్లీట్గా ఐస్ క్యూబ్స్తో వెళ్తున్న డీసీఎం అది. ఆ డీసీఎంని వెనకాల నుంచి వచ్చి అంత స్పీడ్లో ఢీకొట్టడం అంటే ఎంతటి పెద్ద ప్రమాదం అర్థం చేసుకోండి. సో ఆ ప్రమాదంలో అక్షర అండ్ దిశిర ఇద్దరు కూడా గాయాల పాలయ్యాయి. అక్షరకి చాలా తీవ్రంగా గాయాలైపోయి తలకి కొంత పెద్ద గాయమవడంతో స్పృహలోకి రాలేదు. ఇంకా 2 రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఐసీలోనే తనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సో కుటుంబం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిశిరాకి మాత్రం చిన్న కుమార్తెకి మాత్రం కొంత స్వల్పంగా గాయాలయ్యాయి. తను కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. బట్ అక్షర మాత్రం కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్న ఏఐజీ హాస్పిటల్ దగ్గర నుంచి. సో నిర్మల, ఏంటి సిచ్యువేషన్? అక్షర పరిస్థితి ఎలా ఉంది? తన ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు ఏం చెప్తున్నారు? సో తలకి పెద్ద గాయమైందన్నట్టు తెలుస్తోంది. ఆ డాక్టర్ల రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా అక్కడ కుటుంబం ఎవరైనా ఉన్నారా? కుటుంబం ఏం చెప్తోంది? అక్షర పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడైతే ప్రస్తుతము అక్షర పరిస్థితి అయితే తలకు గాయం అవడంతో తలకు మాత్రం డాక్టర్లు చికిత్స చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చిన్న కూతురికి స్వల్ప గాయాలు అవ్వడంతో తనకు చికిత్స కూడా పూర్తి చేసి తన ఇంటికైతే పంపించడం జరిగింది. ఇక్కడ పెద్ద కూతురు అక్షర మాత్రం ఇంకా ఐసీయూలోనే ఉంది. ప్రస్తుతం తన దగ్గర మాగంటి సునీత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, లోపలే ఉన్నారు. మరి డాక్టర్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా అక్షర హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తాను అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతం అబ్జర్వేషన్ లోనే ఉంచారు. కొంచెం క్రిటికల్ గానే ఉంది అక్షర పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. మరి నిన్న ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలికి ప్రయాణం చేస్తున్న తరుణంలో కూడా ఇక్కడ కారు టైర్ ఊడిపోవడం అనేది కూడా ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ముందుగా చూస్తున్నారా లేదా లేకపోతే ఎట్లా అనే విధంగా కూడా పోలీసులు ఈ కేసును అయితే విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఏఐజీ హాస్పిటల్లో మాత్రము అక్షర ఐసీయూలోనే తను వైద్య నిమిత్తం తలకి అలాగే తన చేతులకి తన మొహం మీద ఆ కాళ్ళకి కూడా గాయాలయ్యాయి. అందుకు ఇప్పటి వరకు ఇంకా స్పృహలోకి అయితే రాలేదు. వైద్యానికి మాత్రము స్పందిస్తూ ఉంది అని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. వైద్యానికి స్పందిస్తున్నప్పటికీ తనకు గాయమైంది తలకి కాబట్టి చాలా జాగ్రత్త కూడా వహించాలి, జాగ్రత్తగా తనకు చికిత్స చెయ్యాలి అనే కోణంలోనే డాక్టర్లు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు లేదా రేపు కానీ తన హెల్త్ బులెటిన్ మేము రిలీజ్ చేస్తాము, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా చెప్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతము తను మాకు ఇప్పుడిప్పుడే స్పందిస్తుంది కాబట్టి తనకి ఆపరేషన్ చేయాలా లేదా అనే డెసిషను ఈరోజు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము అతి త్వరలోనే చెప్తాము అని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఓ పక్క చూసుకున్నట్లయితే పోలీసులు కూడా వేగవంతం చేశారు దర్యాప్తు అని కూడా చెప్పుకోవచ్చు. మరి కనీసము ఒక 4-5 నెలలు గడవక ముందే ఈ మరో ప్రమాదము ఆ ఇంట్లో గోపీనాథ్ ఇంట్లో చోటు చేసుకోవడం అనేది ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు నెటిజన్లు కూడా చాలా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏజీ హాస్పిటల్ దగ్గర 2 రోజుల పాటుగా అక్షర చికిత్స తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? డాక్టర్లతో మాట్లాడడం కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని ధైర్యం ఇవ్వడం కానీ ఆ కుటుంబీకులు ఎవరైనా కనిపించారు అక్కడ? ఎస్ మనోజ్, ఇక్కడనైతే నిన్న హరీష్ రావు రావడం జరిగింది. హరీష్ రావుతో పాటు దాసోజు శ్రావణ్ వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ పరామర్శించడం అయితే జరిగింది ఏఐజీ హాస్పిటల్లో. ఈ రోజు ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరు రాలేదు. కానీ కొంతమంది ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 2 రోజులు గడుస్తూ ఉంది చికిత్స తీసుకుంటూ కూడా. ఆ ఐసీయూలోనే ఉండడము అనేది కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో డాక్టర్లు కూడా ఇంకా బయటికి ఏం చెప్పట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులంతా ఇక్కడికి
వచ్చి ఎలా ఉంది తన ఆరోగ్య పరిస్థితి కూడా పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా ఓఆర్ఆర్ పైన మాగంటి కుటుంబం అంటే తన ఇద్దరు పిల్లలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి వైపుగా వస్తున్నటువంటి ఆ సమయంలో మొన్న రాత్రి అంటే నిన్న తెల్లవారుజామున సుమారుగా 1-2 గంటల ప్రాంతంలో వాళ్ళు వెళ్తున్నటువంటి ఫార్చునర్ కార్లో వెనకాల అంటే ముందు డీసీఎం వెళ్తోంది, వాళ్ళు వెళ్తున్న కారుకు ఒకసారి టైర్ ఊడిపోవడంతో అదే వేగంతో వచ్చి డీసీఎం వ్యాన్ ఢీ కొట్టారు. సో డీసీఎం వ్యాన్ ఫుల్ ఆఫ్ లోడ్ ఐస్ క్యూబ్స్తో ఫుల్లీ లోడెడ్గా ఉండిపోయింది. సో ఆ ప్రమాదంలో ముందు భాగంలో అక్షర కూర్చుంది కాబట్టి అక్షర తలకి చాలా పెద్ద గాయమైంది. సో 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆవిడ. సో రెస్పాండ్ అవుతున్నారు కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. సో ఇక్కడ ఫోటో వీడియోలో చూడండి, ఫైల్ విజువల్ మీకు చూపిస్తున్నాము. తనే పెద్ద కుమార్తె అక్షర. సో అక్షర ఇప్పుడు ఈ ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయాలై పాలై స్పృహ కోల్పోయింది. సో ఇంకా స్పృహలోకి రావాల్సి ఉంది. ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు అండ్ ఎమ్మెల్సీ దసోజీ శ్రావణ్ కూడా వెళ్ళిపోయి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. డాక్టర్తో మాట్లాడుకొచ్చారు. సో చిన్న కుమార్తె దిశిరాకు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి, తను చికిత్స పొందుతున్నారు. ఏదేమైనా తను మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్నీ తానై డైరెక్ట్గా తల్లితో పాటుగా ప్రతి కార్యక్రమంలో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉన్నారు అక్షర. తను ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ తను మాట్లాడిన మాటలు కానీ చూసాం. సో అందరినీ స్పెషల్గా అట్రాక్ట్ చేశారు. సో పొలిటిక్స్లోకి నెక్స్ట్ తను ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టుగానే తన మాటలు అర్థమైంది. సో ఫర్దర్గా మాగంటి గోపీనాథ్ వారసత్వంతో రాజకీయాలకు రావాలనుకున్న ఆలోచనతో ఉన్న అక్షర ఇప్పుడు ఈ ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయాలవడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్కు గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తను త్వరగా తిరిగి మళ్ళీ యథావిధంగా తన కుటుంబంతో మాట్లాడడం కానీ లేకుంటే ఈ పబ్లిక్ సర్వీస్కి ఏదైతే చేయాలని ఒక యంగ్ ఆస్పిరేషన్గా సిద్ధంగా ఉన్నారో తను సెటరేట్ అవ్వాలని చెప్పి చాలామంది కూడా ప్రార్థనలు చేస్తున్నారు. నెటిజన్స్ కూడా అందరూ కూడా తమ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో అక్షర ప్రస్తుతానికి ఏజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో డాక్టర్లు ఈ రోజు లేదా రేపు